హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. క్యాస్ట్ వైజ్ ఎందుకంటే అన్ని క్యాస్ట్లు ఒకే చోట ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఏపీ తెలంగాణలోని ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ రిమైనింగ్ క్యాస్ట్ కట్ ఆఫ్స్ లేవు, ఓన్లీ ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫే ఉంటుంది. రిమైనింగ్ క్యాస్ట్ కట్ ఆఫ్స్ అన్ని కూడా 3 or 4 days లో చెప్పేద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 points తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న మార్క్స్కి 20 marks మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మినిమం 20 marks అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చెక్ చేసినప్పుడు 2022లో కట్ ఆఫ్కి 2023లో కట్ ఆఫ్కి కొన్నిసార్లు డిఫరెన్స్ తగ్గింది, కొన్నిసార్లు పెరిగింది. సో ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్కి 20 marks కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు నేను ప్రీవియస్ వీడియోలో ప్రతిమా కాలేజ్ కట్ ఆఫ్ చెప్పినప్పుడు 2022 కట్ ఆఫ్ని 2023 కట్ ఆఫ్ని నేను కంపేర్ చేస్తూ చెప్పాను. కట్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో కూడా చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 seats లక్కీగా తగులుతాయి, తక్కువ మార్క్స్ వస్తాయి. ఇవి లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని. ఇక్కడ మీకు అన్ని తెలిసినవే, చాలా వీడియోస్లో మీకు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి. ఇది అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే రాగలరు. అదర్ స్టేట్స్ వాళ్ళు రావాలంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే రావాలి. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఇక్కడ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఈ కేటగిరీకి ఎలిజిబుల్, తెలంగాణ స్టూడెంట్స్ తీసుకోలేరు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో తీసుకోవచ్చు, ఏయూ రీజియన్ స్టూడెంట్స్ ఎస్వియు రీజియన్లో తీసుకోవచ్చు. ఇక మనం తెలంగాణ కాలేజ్ వైజ్ ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ చూద్దాం. ఏపీ అయిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను అంటే మైనారిటీ కాలేజెస్లో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి రాదు, ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఈ కాలేజెస్లో తీసుకోగలరు. ఇది అన్రిజర్వ్ కేటగిరీ అండి. ఇంతకుముందు చెప్పిన రూల్సే ఈ స్టేట్కి కూడా వస్తాయి. ఓకే, మీకు నేను ఎస్సీ క్యాస్ట్లో అన్ని కేటగిరీస్ కట్ ఆఫ్ చూపించేశాను. ఏపీ స్టేట్లో లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూపించాను, అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ చూపించాను, ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ చూపించాను, అలాగే తెలంగాణలో లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూపించాను, అలాగే తెలంగాణలో అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా చూపించేశాను. ఇక అయిపోయింది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.